ఒక జ్ఞాని చెబుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రసంగి గారు రాసిన, అంటే సొలొమోను గారు రాసిన ఈ గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అండర్లైన్ చేసుకోండి. అంటే చిన్న వయసు నుంచి దేవుని దగ్గర ఎలా ఉండాలో మనకి జాగ్రత్త నేర్పలేదు కాబట్టి, చూడండి, దేవుని మందిరాలకు వచ్చినప్పుడే గుర్తొస్తాయి అన్ని. తల్ల పైకెత్తండి. నిజంగా క్రైస్తవుల్ని ఏ మనలో తిట్టాలో కొట్టాలో ఏం చేయాలో తెలియదు, కానీ ప్రార్థన అసలు ఏమి బయట అసలు కలుసుకోనట్టు, బయట అసలు మాట్లాడుకున్నట్టు, దేవుని మందిరానికి వచ్చినప్పుడే అన్ని. ఉండేదే 2 గంటలు. దేవుని మందిరంలో ఎన్ని గంటలమ్మా? ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంచితే ఉంటారా మీరు? మామూలుగా అయితే బైబిల్ ప్రకారం రూలు విశ్రాంతి దినమున ఆ రోజంతా దేవునితోనే గడపాలి. అలా దేవునితో గడపాలంటే ఎవరు రారు, ఎవరు ఉండరు. కాబట్టి 2 గంటలకు 3 గంటలకు ఆరాధన పరిగెత్తిస్తారు అంతే. రూల్ ప్రకారం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే చీకటి పడేంత వరకు ఎక్కడ ఉందో తెలిసిన మనం మందిరములో సంగమంలో ఉండాలి. ఏమండి, ఉండేదే 2 గంటలు, ఉండేదే 3 గంటలు. ఆ 3 గంటల్లో వారి వారి ముచ్చట్లు సరిపోతాయి. మాట్లాడుకోవడాలో ఏం కూర, ఏం బట్టలు కట్టుకొచ్చావు, చీర ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడ కొన్నావు. ఏమండి, మరి పక్క పక్కన ఇల్లు, మళ్ళీ దూరమేం కాదు, వేరే ఊరేం కాదు, పక్క పక్కన ఇల్లు. పక్క పక్కన ఇల్లు అయినప్పటికీ, రోజు మాట్లాడుకున్నప్పటికీ సంఘంలోకి వచ్చి కూడా ఎలా ఉంటారంటే అజాగ్రత్తగా ఉంటారండి. బైబిల్ ఏం చెప్తుంది? నీ ప్రవర్తన జాగ్రత్త, దేవుని మందిరంలో చూసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో ఆషామాషి కాదు అండి. దేవుని దగ్గర మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రవర్తన అంటే దేవుని దగ్గర మన మాట తీరు, మందిరములో మన మాట తీరు బాగుండాలి. 1. 2, మందిరములో మన చేతలు జాగ్రత్తగా ఉండాలి. 1 మాట జాగ్రత్తగా ఉండాలి, 2 చేతలు జాగ్రత్తగా ఉండాలి, 3 హృదయము జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఇన్ని జాగ్రత్త ఉండాలి. మాట జాగ్రత్త, చెప్పండి, మాట జాగ్రత్త, చేతలు జాగ్రత్త, హృదయం జాగ్రత్త. ఎక్కడే ఉంటాం? హృదయం ఇంటికి వెళ్తే. ఎక్కడే ఉంటాం? హృదయం పెద్ద దగ్గరికి వెళ్ళిపోతాయి. హృదయం ఎవరెవరి దగ్గరకు వెళ్ళిపోతాయి. హృదయం ఏమండి, చూడండి, మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడ